రావణ్ ఫర్ యూ గాడు ఒక కమెంట్ చేసిండు. ఒకప్పుడు హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఏమన్నారంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు. ఓజీ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవ్వగానే సో లైక్స్లలో మనదే నెంబర్ 1 ఉండాలని ఫిక్స్ అయ్యారు. అనుకున్నట్టుగానే 21 గంటల్లోనే సో మహేష్ బాబు పేరిట ఉన్న సో కళావతి సాంగ్ సో ఏదైతే ఉందో దాన్ని 21 అవర్స్లోనే బ్రేక్ చేయడం జరిగింది. సో ఆ సాంగ్కి వచ్చిన లైక్స్ ఏంటంటే 806.3K లైక్స్ వచ్చినాయి 24 అవర్స్లో. సో దాన్ని 21 అవర్స్లో బ్రేక్ చేసింది. ప్రస్తుతం 24 అవర్స్కి గాను సో కొత్త రికార్డ్ నెలకొంది. సో ఈ ఫస్ట్ సింగిల్ సాంగ్ సో దీనికి వచ్చిన లైక్స్ ఏంటంటే 830.5K లైక్స్. దీంతో పవన్ కళ్యాణ్ స్టామినా ఏందో తెలుస్తుంది. రావణ్ ఫర్ యూ గాడు ఒక కమెంట్ చేసిండు. ఒకప్పుడు హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఏమన్నారంటే ట్రైలర్స్కున్న వ్యూస్ మొత్తం కొనుక్కున్నారు ఆల్రెడీ. సో ఇది కొనుక్కోవచ్చు, తప్పేం లేదు, పెద్ద విషయం ఏం కాదు. సో కొనుక్కున్నారు, డబ్బులు ఉంటాయి, కొనుక్కోవచ్చు అని చెప్పి పిచ్చి పిచ్చిగా కమెంట్ చేసిండు. దానికి చాలామంది కింద రెస్పాన్స్ ఇచ్చారు. కానీ సో ఎక్కువగా అంటే యూట్యూబ్ గురించి తెలియని వాళ్ళకు అది నిజమే అనిపించేలా మాట్లాడినాడు. కానీ యాక్చువల్ విషయం ఏంటంటే ఒక లైక్ రావాలంటే ఇప్పుడు ఈ లైక్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఒరిజినల్ ఫ్యాన్స్ ఎంతమంది లైక్ చేసారు అని. ఒక లైక్ రావాలంటే ఒక ఈమెయిల్ క్రియేట్ చేసుకొని మన ఫోన్ నుంచి ఒక లైక్ కొట్టాలి. వ్యూస్ అంటే ఓకే ఫేక్గా తెప్పించు, కానీ లైక్లు తెప్పించడం మామూలు విషయమా? 24 గంటల్లో 8,30,000 లైక్లు, 830.5K అంటే 8,30,000 లైక్స్ 24 గంటల్లో వచ్చినాయి అంటే ఫ్యాన్స్ లేదంటే పవన్ కళ్యాణ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు తప్ప సో లైక్స్ కొట్టడానికి మరో ఆప్షనే లేదు. సో ఇప్పుడు ఏ వీడియో చేస్తాడో, మరి ఈ లైక్స్ ఎక్కువ వచ్చినాయి కదా దాని గురించి ఏ వీడియో చేస్తాడో చూడాలి. దీనికి కూడా ఏమన్నా చెప్తాడా, మరి యూట్యూబ్ ఏమైనా కొనుక్కున్నాడా, లైక్స్ కూడా కొనుక్కున్నారా అని చెప్పి. సో కామన్ సెన్స్ ఏమో ఉండి మాట్లాడండి అప్పుడు తెలియదానికి. ఈ వీడియో నాకు ఫార్వర్డ్ చేయండి ఒకవేళ మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే. సో చూద్దాం ఎట్లా రెస్పాండ్ అవుతాడో. అంటే ఈ లైక్స్ కూడా మరి కొన్నాడని చెప్తారా, ఏం చెప్తారో చూద్దాం. ఓకే.